హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఇయర్ రౌండప్ మనం క్లాస్ చేస్తున్నాము. అందులో ఈ సెషన్లో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2023 అని చెప్పేసి డిస్కస్ చేయబోతున్నాము. మనం డైలీ కరెంట్ అఫైర్స్ లోపల ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ డిస్కస్ చేసినాము. ఇప్పుడు ఏంటి అంటే అన్ని దేశాలే ఒక దగ్గర వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికా తీసుకుంటే యుద్ధ అభ్యాస్ ఒక మంత్లో వచ్చి ఉంటుంది, వజ్ర ప్రహార్ ఇంకో మంత్లో వచ్చి ఉంటుంది, కోప్ ఇండియా అని చెప్పేసి ఇంకో మంత్లో వచ్చి ఉంటుంది. మనకు ఇక్కడ మాత్రం ఒక దగ్గర వస్తాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం కొన్ని కోడ్ పదాలు ఉపయోగిస్తాము. దాని ద్వారా ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు. మొత్తం మీద మనకి ఎగ్జామ్లో ఏమి వస్తుంది అంటే ఫస్ట్ చూస్తే బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే రెండు దేశాల మధ్య మనకు జరుగుతాయి. ముఖ్యంగా ఇండియా ప్లస్ అదర్ కంట్రీ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సెకండ్ కేటగిరీ మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ అంటే బహుళ దేశాలు ఇందులో పార్టిసిపేట్ అవుతాయి. థర్డ్ది డొమెస్టిక్ లెవెల్లో అంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేదా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా నేవీ కావచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కావచ్చు, ఇవి కండక్ట్ చేస్తాయి, ఇండియానే పాల్గొంటుంది. మనకు ఈ కేటగిరీ ఎగ్జామ్లో అంతగానం వస్తలేదు. కానీ ఈ బైలాటరల్ ఇండియా అండ్ అదర్ కంట్రీ ప్లస్ మల్టీలాటరల్ బహుళ దేశాల విన్యాసం అని చెప్పేసి మిలన్ 2024 విశాఖపట్నం హోస్ట్ చేయబోతుంది. వెరీ వెరీ ఫేమస్. అట్లనే మలబారు అని చెప్పేసి ఉంటుంది, పిచ్ బ్లాక్ అని చెప్పేసి ఉంటుంది, ఓరియన్ అని చెప్పేసి ఉంటుంది. అటువంటి మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. ప్రశ్న వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెండు కంట్రీస్ మధ్య యుద్ధ అభ్యాస్ అనేది ఏ రెండు కంట్రీస్ మధ్య అని చెప్పేసి వస్తుంది. మనకి ఆప్షన్లో ఇండియా అమెరికా, ఇండియా యూకే, ఇండియా నేపాల్ అని చెప్పేసి, ఇండియా రష్యా అని చెప్పేసి ఉంటుంది. లేకుంటే ఈ యుద్ధ అభ్యాసం ఎక్కడ జరిగిందని చెప్పేసి కూడా వచ్చేందుకు అవకాశం ఉన్నది. 80% వరకు మాత్రం ప్రశ్న ఏ రెండు దేశాల మధ్య అని చెప్పేసి వస్తుంది. వెరీ రేరుగా ఆ ప్లేసెస్ నేమ్ కూడా వస్తుంది. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా మనకి డైలీ కరెంట్ అఫైర్స్ లోపల ఇది 19th ఎడిషనా లేదా 4th అని చెప్పేసి మనం చెప్పి ఉండవచ్చు. బట్ మనకి ఎగ్జామ్ దృష్ట్యా అంతగానం అవసరం లేదు. ఎక్కువ ఎక్సర్సైజ్ ఉన్నాయి కాబట్టి ఏ ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్ ఆ సాహసం మనం చేయొద్దు, గుర్తుపెట్టుకోవద్దు, మర్చిపోండి. కేవలము ఏ రెండు కంట్రీ మధ్య జరుగుతుంది ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా గట్టిగా చెప్తే గిట్ట మనకి సమయభావం ఉన్నట్లయితే గిట్ట ఏ రెండు కంట్రీస్ మధ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం కొన్ని ట్రిక్స్ చెప్తాము. ఆ ట్రిక్స్ని ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించకపోనవచ్చు. బట్ మనకి ఆ విన్యాసాలు అయితే ఏ రెండు దేశాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాము ఇండియా మల్దీవులు అని చెప్పేసి ఉన్నాయి. ఎందుకు ఇండియా మల్దీవులు మనం ఫస్ట్ తీసుకుంటున్నాం అంటే ఇటీవల మనకి మల్దీవులు అనేది నెంబర్ ఆఫ్ టైం వార్తల్లో వచ్చింది కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంది. ఇండియా మల్దీవుల మధ్య మనకి ప్రజెంట్ వివాదం ఉన్నది. మల్దీవుల అధ్యక్షుడు ఇండియా అవుట్ పాలసీ ఫాలో అవుతున్నాడు. మహమ్మద్ ముయిజు అని చెప్పేసి చైనా ప్రో వ్యక్తి. మనం ఏమంటున్నామంటే ఇండియా మల్దీవులు మనం ఐక్యంగా ఉండాలి, ఏకంగా ఉండాలని చెప్పేసి మనం చెప్తున్నాము. బట్ మల్దీవులు అధ్యక్షుడు ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇటీవల హైడ్రోగ్రఫీ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఫస్ట్ విజిట్ని ఇండియా కాకుండా టర్కీకి అండ్ చైనాకి పోయిండు. సైన్యాన్ని ఉపసంహరణ చేసుకోమని చెప్పేసి March 15 అని చెప్పేసి గడువు విధించిండు. మనమేమో ఏకంగా ఉందామని చెప్పేసి మాట్లాడితే అతను ఏకంగా వద్దు, మీరు అవుట్ అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇండియా మల్దీవుల మధ్య మనకు ఏక్ మీద వస్తుంది. అంటే ఏమొస్తుంది? ఏక్ వీరన్ వస్తుంది అండ్ ఏక్ థా అని చెప్పేసి వస్తుంది. ఇండియా అండ్ మల్దీవుల మధ్య మొత్తం మనకు రెండు ఉన్నాయి. ఒకటి ఏక్ వీరన్ అండ్ ఏక్ థా అని చెప్పేసి ఉంది. ఏక్ వీరన్ అనేది ఆర్మీ ఎక్సర్సైజ్, ఏక్ థా అనేది నేవీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్కడ జరిగినాయి మనకి ప్లేసెస్ అంతగానం అవసరం లేదు, నోట్స్లో అయితే ఉన్నది. ఆ టేబుల్ రూపంలో నోట్స్ ఇస్తాను, దాన్ని బాగా చదువుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీకు సమయభావం ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళైతే ఇంతవరకు వీటిని అధ్యయనం చేయకుంటే ఈ ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి అధ్యయనం చేయకండి. కేవలము ఏ రెండు కంట్రీస్ మధ్య ఆ విన్యాసం పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. మల్టీలాటరల్ అయితే గిట్ట విన్యాసం పేరేంటి, ఏ కంట్రీ హోస్ట్ చేసింది, ఇండియా గిట్ట భాగస్వామ్యం ఉంటే అది డిస్కస్ చేసుకోవాలి, అధ్యయనం చేసుకోవాలి. రైట్, ఇది ఇండియా మల్దీవులు అండి. ఎలా గుర్తుంటుంది మనకు? ఏకత అంటే మనం ఏకంగా ఉందామని చెప్పేసి అంటే వాళ్ళైతే ఉండట్లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మలేషియా అని చెప్పేసి చూసుకోండి. మలేషియా చూస్తే మనకు హరిమవ్ అని చెప్పేసి ఉంది.
సో హరిమౌ ఎక్సర్సైజ్ అనేది ఇండియా అండ్ మలేషియా మధ్య. సో మనం ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నాము బైలాటరల్ కాబట్టి, ఇవన్నీ ఇండియా ప్లస్ అదర్ కంట్రీ కాబట్టి మనం ఇండియా అని చెప్పేసి ప్రస్తుతం రాయము. ఇది ఎలా గుర్తుంటుంది అంటే మనకు, సో ఇన్ఫ్యాక్ట్ హారము, సో హారము అని చెప్పేసి పిలుస్తాం. లేదా ఇక్కడ మాల, సో మాల అంటే దండ అవుతుంది, హారం అంటే దండ అవుతుంది. లేకుంటే మాల మనకు ఇన్ఫ్యాక్ట్ దండని వెళ్ళి హరి అంటే భగవంతుడు అని చెప్పేసి పిలుస్తాం, ఆయనకు వేషణం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి అయోధ్య రామాలయము స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ హరి దేవుడు అనుకోండి, మనం వెళ్ళి మాల వేషణం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇది ఈజీగా గుర్తుంటుంది. ఒకసారి ఇట్లా చదివినట్లయితే అధ్యయనం చేసేటప్పుడు ఒకసారి రాస్తే ఇంకా మన 4 ఆప్షన్లు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విన్యాసాల మీద గ్రూప్ 1 మెయిన్స్ అయితే మనం రాసేది ఏమీ లేదు. గ్రూప్ 1 ఫిలిమ్స్ లేదా గ్రూప్ 2లో జిఎస్ పేపర్ 1 అని చెప్పేసి వస్తుంది కాబట్టి 4 ఆప్షన్లు కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే బంగ్లాదేశ్ అండి. సో మనం 1971లో ఇండియా పాకిస్తాన్ వారు జరిగి బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది, మనమే ఇచ్చినాము. మనం ఇచ్చినామంటే మనకు ప్రీతి ఉన్నట్టు కాదు. సో మనకి ప్రీతి లేదు, ఇక్కడ బొంగు లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా మనం స్టోరీ ఇక్కడ బిల్డప్ చేసుకోవాలి. బంగ్లాదేశ్కి 71లో మనమే ఇండిపెండెన్స్ ఇచ్చినాము, అంత మాత్రం మనకి ప్రీతి ఉన్నట్టు కాదు. సో ప్రీతి లేదు, బొంగు లేదని చెప్పేసి, బొంగు అనే పదం మనకి ఇక్కడ బూజు లెక్క అనిపించవచ్చు కానీ మనకు ఎగ్జామ్ దృష్ట్యా అవసరము. ఇన్ఫ్యాక్ట్ సంప్రీతి అని చెప్పేసి పిలుస్తాం, అండ్ సో బోల్డ్ బొంగు సాగర్ అని చెప్పేసి పిలుస్తాం. సో సంప్రీతి అండ్ బొంగు సాగర్ అనేవి సో 2 ఎక్సర్సైజ్ మనకి బంగ్లాదేశ్కును ఇండియాకి మధ్య అయితే మనకు జరుగుతున్నాయి. సో సింపుల్గా మనకు ప్రీతి లేదు, బొంగు లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ది మనకు ఆర్మీ ఉంది, సెకండ్ది నేవీ అని చెప్పేసి ఉంది. సో నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ యూకే అండి, అంటే బ్రిటన్ దేశం తీసుకోండి. సో ఇన్ఫ్యాక్ట్ మనకొకటి నానుడి లేదా సూక్తి అని చెప్పేసి వాడుకలో ఉంటుంది. రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పేసి పిలుస్తాం, అంటే బ్రిటిష్ వాళ్ళు అజేయులు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సో సూర్యుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యం ఉంటుంది అని చెప్పేసి ఒక నానుడి మనకి వెరీ ఫేమస్ స్లోగన్ అది. సో దీన్ని బట్టి అజేయ వారియర్ అని చెప్పేసి బిట్వీన్ ది ఇండియా అండ్ యూకే. సో ఏంటి, అజేయులు వీళ్ళు కాబట్టి మనకి రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అజయ్ అని చెప్పేసి బిట్వీన్ ది ఇండియా అండ్ యూకే. వీళ్ళు ఎలా జయించినారు అంటే మనకు, సో ధనస్సు, బాంబులు ఉపయోగించలేదు వాళ్ళు, ధనస్సు మనకి బాణం ఉపయోగించారు కాబట్టి ఇంద్రధనస్సు అని చెప్పేసి బిట్వీన్ ది ఇండియా అండ్ యూకే మధ్య జాయింట్ ఎక్సర్సైజ్. ఆ బాణానికి ఒక కొక్కెం ఉంటుంది కాబట్టి మనకి కొంకన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో బాణానికి మనకి కొక్కెం ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అజేయులు ఎట్లయిన వాళ్ళు బాణాలు వేసి బాణానికి కొక్కెం ఉంటుంది కాబట్టి మనం ఇట్లా లాగి కొడతాం కదా, సో దానికి కొక్కెం అని చెప్పేసి పిలుస్తాం. సో అజేయ వారియర్, ఇంద్రధనస్సు అండ్ కొంకన్ అని చెప్పేసి బిట్వీన్ ది ఇండియా అండ్ యూకే. సో అజేయ వారియర్ ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఆర్మీ వస్తుంది, కొంకన్ నేవీ, ధనస్సు చూస్తే ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి ఉన్నది. అయితే ఇది నేవీ ఎక్సర్సైజా ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి అట్లా మీరు బట్టి పట్టద్దు, అట్లా ప్రశ్న మనకి రాదులేండి. ఏ దేశాల మధ్య ఏంటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరీ ఎక్కువ సమయం ఉన్నట్లయితే ఆ ప్లేస్ గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. ఇంకోటి, ఈ ప్లేస్లు మనం చూస్తే 23 ఇయర్లో ఎక్కువ మనకు మేఘాలయ అని చెప్పేసి కనిపించింది, ఉమ్రోయి ప్రాంతం అని చెప్పేసి, ఉత్తరాఖండ్లో ఉన్న పితోర్గఢ్ అని చెప్పేసి ఎక్కువ సార్లు మనకు కనిపించింది. సో మేఘాలయ, ఉత్తరాఖండ్ అని చెప్పేసి 2 బాగా మైండ్లో పెట్టుకోవాలి. సో కొన్నిసార్లు మనకి కలైకండ్, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి, సో మన ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి అది దేనికని చెప్పేసి తర్వాత. సో ఫస్ట్ లెవెల్లో ఏ ప్లేస్ ఉన్నది మనకు, కలైకండ, వెస్ట్ బెంగాల్ వెరీ ఫేమస్. నెక్స్ట్ మేఘాలయ, ఉమ్రోయి అని చెప్పేసి, విశాఖపట్నం అని చెప్పేసి, రాజస్థాన్లో ఉన్న మహాజన్ అని చెప్పేసి, ఇట్లా మనకు ప్లేసెస్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. 4 ఆప్షన్లు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మీరు ప్రాక్టికల్ కావాలంటే ఎక్కడ బయట పేపర్లో ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్ని అప్లై చేయండి, దాదాపుగా మీరు ఆన్సర్ తప్పనిసరిగా చేస్తారు. నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయంటే, సో నేపాల్ చూస్తే మనకు ఒకటే ఉన్నది, సూర్యకిరణ్ అని చెప్పేసి పిలుస్తాం. సో నేపాల్ సూర్యకిరణ్ ఎలా గుర్తుంటుంది మనకంటే, సో నేపాల్ అంటే మనకు మొత్తం హిమాలయస్ ఉంటాయి, ఆ హిమాలయాల నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ సూర్యకిరణాలు హిమాలయాల నుంచి చీల్చుకొని వస్తున్నాయని చెప్పేసి అలా చదువుకోండి. నేపాల్ మనకి వెరీ ఫేమస్ హిమాలయస్ కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఏముందిగా అమెరికా ఉందండి. సో అమెరికాతో మనకు చాలా ఉన్నాయి.
ఫస్ట్ చూస్తే సో అమెరికాతో చూస్తే మనకు యుద్ధ అభ్యాస అయితే వెరీ వెరీ ఫేమస్. సో యుద్ధ అభ్యాస అని చెప్పేసి సో అమెరికా ఏం చేస్తుంది, ఎక్కువ ఆయుధాలని అమ్ముతుంది. సో మనం ఎక్కడ చూసినా అమెరికా, మనం మొన్న డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాము. సో ఈ క్షిపణులను పెట్టేయటం అని చెప్పేసి ఉక్రెయిన్కి అమ్మిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అట్లా ఆయుధాలను అమ్ముకుంటూనే ఉంటుంది ఎప్పటికీ. సో మనకు యుద్ధాన్ని అభ్యాసం చేయాలని చెప్పేసి ఆయుధాలు అమ్ముతుంది, ఈజీగా మనకు గుర్తుంటుంది. ఎవరు అమ్ముతారు అంటే యుద్ధాన్ని అభ్యాసం చేయమని అమెరికానే అమ్ముతుంది ఎక్కువ మనకి ఆయుధాలు. కాబట్టి టొమోహక్ అని చెప్పేసి ఇటీవల మిసైల్ని జపాన్కి 400 అమ్మింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకు MQ అని చెప్పేసి డ్రోన్ ఒకటి అమ్మింది మనకు. సో అటువంటి అమెరికా అమ్ముతుంది కాబట్టి యుద్ధ అభ్యాసం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా సో వజ్ర ప్రహార్, ఆ ఆయుధాలు ఎట్లా ఉంటాయి అంటే వజ్రం అంతా గట్టిగా ఉంటాయి ఆ ఆయుధాలు అమెరికా పంపేటి అన్నీ కూడా. సో వజ్ర ప్రహార్. సో మనకు టైగర్ ట్రయంఫ్ అని చెప్పేసి బిట్వీన్ ది అండ్ ఇండియా. సో ట్రంప్ అమెరికా కాబట్టి ఇన్ఫ్యాక్ట్ టైగర్ ట్రయంఫ్ కూడా బిట్వీన్ ది ఇండియా అండ్ అమెరికా. సో ట్రంప్ మనకు తెలుసు కాబట్టి డొనాల్డ్ ట్రంప్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు ఈజీగా గుర్తుంటుంది. సో వజ్రప్రహార్, యుద్ధ అభ్యాస. తర్వాత నెక్స్ట్ ఇంకోటి కోప్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. సో కోప్ ఇండియా అండ్ తర్కాష్ అని చెప్పేసి ఉన్నది. సో మరి ఇవి ఎలా మనకు గుర్తుంటాయంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రయంఫ్కి ఈ తర్కం అంటే ఏమీ లేదు. మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు ఈ సోషల్ మీడియా వాళ్ళు ట్రంప్ని. ఎందుకు తర్కం లేదు, ఏం లేదు, పిచ్చి వాళ్ళ లెక్క ఉంటాడు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మనకి ట్రంప్ అని మన వీడియో చూడాలి కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ తర్కాష్ అని చెప్పేసి మనకి ఈజీగా గుర్తుంటాయి. తర్కము లేని వ్యక్తి కాబట్టి మరి రెండు ఈజీగా మనకు గుర్తుంటాయి. సో కోప్ ఇండియా అని చెప్పేసి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. యుద్ధాలు చేయమని ఆయుధాలు ఇస్తే వజ్రం అంతా గట్టిగా ఉంటాయి. సో ట్రంప్ తర్కం లేనివాడు అని చెప్పేసి ఈ ఐదింటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ సో ఒకసారి ఈ క్లాస్ విన్నాక ఒకసారి రాసుకోండి. సో అధ్యయనం చేసేటప్పుడు ఇవే పదజాలం ఉపయోగించండి. మీరు ఏ పేపర్ అన్నా తీసుకొని ఇటువంటి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల్ని ఇదే రూల్స్ అప్లై చేయండి, తప్పనిసరిగా మీరు ఆన్సర్ అయితే చేస్తారు. సో కోడ్ సిల్లీగా ఉన్నప్పటికీ మనకైతే ఎగ్జామ్లో లాభదాయకం అయితే అవుతుంది. నెక్స్ట్ సింగపూర్ అని చెప్పేసి మనకు సో రెండు కనిపిస్తాయి మనకు సింగపూర్ లోపల. సో ఫస్ట్ చూస్తే బోల్డ్ కురుక్షేత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి సింబెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో సింగపూర్ ఇండియా మారిటైమ్ బయాలటరల్ అని చెప్పేసి సింగపూర్ మధ్య నెవీ. సో మారిటైమ్ మీన్స్ మన నెవీ అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లోపల M అని చెప్పేసి వస్తే అది మారిటైమ్గా తీసుకోవాలి, లేదా నెవీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎలా మనకు గుర్తుంటుంది అంటే సో కురుక్షేత్ర యుద్ధంలో మనకి ఎక్కువ ఏమి వినిపిస్తుంది. సో మీరు పాతకాలం సినిమా చూడండి, మన పెద్ద ఎన్టీఆర్ సినిమా చూస్తే సో ఎన్టీఆర్ నెంబర్ 1 విలన్ అని చెప్పేసి తెలంగాణకి జయశంకర్ సార్ చెప్పాడు. మనం డిస్కస్ చేసినాం ఎన్టీఆర్ యొక్క అక్రమాలు ఏంటని చెప్పేసి తెలంగాణ ఉద్యమం పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, అంటే మనకు తెలుగు అక్కడ పుస్తకాలు ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసినాం అంతే. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కురుక్షేత్ర అని చెప్పేసి చూస్తే వాళ్ళు పాతకాలం మహాభారతం సినిమాల్లో చూస్తే ఇన్ఫ్యాక్ట్ బాణం వేస్తారు, లేదా ఒక ఆయుధము వదులుతారు, ఒక పద్యాన్ని అందుకుంటారు. మీరు కావాలంటే సినిమా చూడండి, కృష్ణ అర్జున యుద్ధం అని చెప్పేసి, పాదాల భైరవి అని చెప్పేసి, ఆ యుద్ధాల మధ్యన ఎక్కువ పద్యాలు మనకి వినిపిస్తారు వాళ్ళు. సో కురుక్షేత్రంలో మనకి పద్యాలు పాడతారు కాబట్టి సో ఆ పాడుటని మనం ఇంగ్లీష్లో సింగింగ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. కాబట్టి సింగపూర్ అని చెప్పేసి మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో కురుక్షేత్ర సింగింగ్ అని చెప్పేసి అలా మన సింగపూర్ అండ్ ఇండియా మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది. సో పాటలు ఇప్పుడు మనము సిమ్లో వింటున్నాము, అప్పుడు యుద్ధంలో విన్నాం, ఇప్పుడు సిమ్లో వింటున్నాం కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అంత అవసరం లేదు. సింగపూర్ ఇండియా మారిటైమ్ కాబట్టి సో మనకి ఈజీగా గుర్తుంటుంది. సో మనకి పాట వచ్చింది కాబట్టి అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సింగింగ్ చేసే సిమ్లోనే, యుద్ధంలో కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. నెక్స్ట్ మలేషియా ఉంది, హరిమవ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. సో నెక్స్ట్ శ్రీలంక ఉంది అండి. సో శ్రీలంక మనకు ఎప్పుడైనా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి సో మన మిత్రుడు కాబట్టి సో మిత్ర శక్తి అని చెప్పేసి పిలుస్తాం. అచ్చా, ఇంకోటి మైత్రి అని చెప్పేసి వేరే ఉంటుంది మనకు. అన్ఫార్చునేట్లీ 23rd ఇయర్లో మైత్రి అని చెప్పేసి మనం ఇక్కడ కనిపించలేదు, బట్ అంతకుముందు ఇయర్లో జరిగింది అది. సో ఇండియా థాయిలాండ్ మధ్య మైత్రి ఉంటుంది. మిత్రశక్తి చూస్తే మనకు శ్రీలంక ప్లస్ ఇండియా మధ్య ఉంటుంది. సో మిత్రశక్తి మనకు వేరు. ఇంకోటి గరుడ శక్తి అని చెప్పేసి ఉంటుంది. ఇది ఇండియా ఇండోనేషియా మధ్య ఎక్సర్సైజు.
ఇంకోటి ఈ గరుడ వేరే అండ్ శక్తి వేరే, ఇవి రెండు ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య. సో కన్ఫ్యూజ్ కావద్దు. శ్రీలంక ఇండియా మధ్య మిత్రశక్తి ఉంటే గరుడ శక్తి ఇండియా ప్లస్ ఇండోనేషియా మధ్య ఉంటుంది. మళ్ళీ ఇందులో రెండు పదాలు వేరే వేరు ఉన్నాయి, గరుడ అండ్ శక్తి అని చెప్పేసి ఫ్రాన్స్ ప్లస్ ఇండియా మధ్య వస్తుంది. శ్రీలంక మధ్య మనకి ఇంకోటి స్లినెక్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది మనకు గుర్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ శ్రీలంక అని చెప్పేసి ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో శ్రీలంక ప్లస్ ఇండియా అని చెప్పేసి ఏంటంటే మనకి నేవీ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మనకి ఫ్రాన్స్తో చూస్తే, సో ఫ్రాన్స్తోని గరుడ ఉన్నది, శక్తి ఉంది, ఇంకొకటి వరుణ అని చెప్పేసి ఉన్నది. ఇది మనకి ఫ్రాన్స్తోనండి. సో ఫ్రాన్స్ని ప్రాన్స్ అని చెప్పేసి చదవండి. సో ప్రాన్స్ అంటే మనకు రొయ్యలు అని చెప్పేసి బెస్ట్ సీ ఫుడ్, బెస్ట్ ప్రోటీన్ సోర్సు, తక్కువ క్యాలరీ ఉంటాయి. 100 గ్రాము ప్రాన్స్ లోపల 102, 103 క్యాలరీస్ అని చెప్పేసి ఉంటాయి. సో చీపెస్ట్ క్యాలరీస్, హయ్యర్ న్యూట్రిషన్ అని చెప్పేసి పిలుస్తాం. మొదట చూస్తే ఇక్కడ వరుణ అని చెప్పేసి, సో మరి ఇలా అంటే వరుణ అంటే మనకి వరుణుడు కాబట్టి వాటర్లో మనకు రొయ్యలు ఉంటాయి కాబట్టి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వరుణుడు అండ్ గరుడు శక్తి అని చెప్పేసి మొత్తం 3 ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ వరుణ మనకు రొయ్యలు తింటే శక్తి వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకో, మనకి కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఇక్కడ గరుడ శక్తి అని చెప్పేసి ఉంది, ఇండియా ప్లస్ ఇండోనేషియా అని చెప్పేసి పిలుస్తాం. రైట్, నెక్స్ట్ సో మంగోలియా మధ్య చూస్తే ఇండియా ప్లస్ మంగోలియా అని చెప్పేసి అది నోమాడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇండియా అండ్ మంగోలియా మధ్య ఏమున్నది అంటే నోమాడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఉన్నది. సో నోమాడిక్ ఎలిఫెంట్ ఏంటిది? మంగోలియా అంటే MANGO. సో మనకి మంగోలియా అంటే సో MON. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఉల్టా చదివితే అయిపోతుంది. సో నామ్ కాస్త మంగోలియా ఉల్టా పడేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అయితే కనిపిస్తుంది. సో మంగోలియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ విన్ బ్యాక్స్ అని చెప్పేసి ఉంది, బట్ ఇది పెద్దగా మనకు అవసరం లేదు. వై? బికాస్ ఇన్ఫ్యాక్ట్ వియట్నాము అండ్ ఇండియన్ నేవీ కాబట్టి గుర్తుంటుంది. సో కొన్ని మనకి పేర్ల బట్టి ఆన్సర్ వస్తుంది కాబట్టి వీటికి కోడ్ అయితే ఏం అవసరం లేదు. విన్ బ్యాక్స్ అని చెప్పేసి అటువంటి చూస్తే మనకు ఇంకా సో అస్ట్రా హిందూ అని చెప్పేసి ఉన్నది. ఏంటిది? ఇది ఆస్ట్రేలియా ప్లస్ ఇండియా మధ్య. నెక్స్ట్ ఆస్ ఇండెక్స్ అని చెప్పేసి ఉన్నది, ఇది ఆస్ట్రేలియా ఇండియా మధ్య, ఆస్ట్రేలియా ఇండియా మధ్య అని చెప్పేసి దానికి కోడ్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ కజ్ ఇండ్ అని చెప్పేసి ఉన్నది, కజకిస్తాన్ ప్లస్ ఇండియా మధ్య కాబట్టి మనకు కోడ్ అవసరం లేదు. నెక్స్ట్ జిమ్మెక్స్ అని చెప్పేసి ఉన్నది, జపాన్ ప్లస్ ఇండియా మధ్య కాబట్టి కోడ్ అవసరం లేదు. అయితే మన జపాన్ మధ్య మనకి ఇంకా కొన్ని ఉంటాయండి. సో జిమ్మెక్స్ ఇండియా ప్లస్ జపాన్ మధ్య, అవి పదాలు సేమ్ కాబట్టి నేను కోడ్ చెప్పట్లేదు. సో ధర్మ గార్డియన్ అని చెప్పేసి పిలుస్తాం, వీర్ గార్డియన్ అని చెప్పేసి పిలుస్తాం. సో జపం చేసేది ధర్మం కోసమే. మనకి మునులు ఋషులు చూస్తే జపం చేస్తారు. ఆ జపం ఎందుకోసం మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ కొంగ జపం కాదు, అది ధర్మం కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ధర్మం కోసమే కాబట్టి మనకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకోటి సైన్యమిత్రి అని చెప్పేసి ఉన్నది ఇక్కడ. సో సైన్యమిత్రి, సో ఇన్ఫ్యాక్ట్ షైన్ అని చెప్పేసి పిలుస్తాం. సో జపాన్లో మనకు కొన్ని పేర్లు చూస్తే అట్లనే మనకు ఇన్ఫ్యాక్ట్ షింజో అబే, షంజో అబే అని చెప్పేసి, షైన్ అబే అని చెప్పేసి ఉంటుంది. సో సైన్యమిత్ర అని చెప్పేసి పిలుస్తుంది. జపాన్ మనకి సన్ రిలేటెడ్ కాబట్టి సో షైన్ అనేది సన్తో వస్తుంది కాబట్టి అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మొత్తం మీద జపాన్తో ఏమున్నది? ధర్మం అని చెప్పేసి, షైన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జపం చేసేది కొంగ జపం కాదు, ధర్మం కోసం అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ సౌదీ అరేబియాతో చూస్తే మనకు ఆల్ మెహద్ ఆల్ హిందీ అని చెప్పేసి ఉన్నది, అది మనకి ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ వెరీ ఫేమస్ UAE అని చెప్పేసి ఉన్నదండి ఇక్కడ. సో డిసెర్ట్ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఎడారి ఉంటుంది కాబట్టి అబుదాబి లోపల ఈజీగా మనకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి తల్వార్ అని చెప్పేసి ఉన్నది, దుబాయ్ లోపల మనకు కత్తి అంటే దీన్ని పూర్తి చూస్తే జయద్ తల్వార్ అని చెప్పేసి ఉంటుంది. సో మన దుబాయ్ లోపల తప్పు చేస్తే వాళ్ళు తల్వార్తోని కడిగి చేస్తారు కాబట్టి సో మనకి తల్వార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు, UAE అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. పెద్ద మనకి ఇబ్బంది అయితే లేదు. డిసర్ట్ సైక్లోన్ అని చెప్పేసి బిట్వీన్ ది ఇండియా అండ్ UAE. అయితే మనకు డిసర్ట్ అంటే మనకు ఎడారి వస్తుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఉత్త సైక్లోన్ ఉంటే దీన్ని ఏమంటామంటే ఇన్ఫ్యాక్ట్ ఇండియా ప్లస్ ఈజిప్ట్ మధ్య. స్పెల్లింగ్ తప్పుందా? సో CYCLONE. సో సైక్లోన్ అని చెప్పేసి పిలుస్తాం, ఇండియా ప్లస్ ఈజిప్ట్ మధ్య. డిసర్ట్ సైక్లోన్ మీన్స్ ఇండియా ప్లస్ UAE మధ్య, తల్వేర్ మీన్స్ ఇండియా ప్లస్ UAE మధ్య. ఎలా మనకు గుర్తుంటుందంటే ఎడారిలో తప్పు చేస్తే తల నరికేస్తారు తల్వార్తో అని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డస్ట్ లింక్ అని చెప్పేసి ఉన్నది. ఈ డస్ట్ లింక్ అనేది దేనికి? ఇండియా ప్లస్ ఉజ్బెకిస్తాన్ మధ్య ఉంటుంది.
ఉజ్బెకిస్తాన్ ఇండియా ప్లస్ ఉజ్బెకిస్తాన్. డస్ట్ లింక్ అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ వర్డ్ మన పెద్ద ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ ఒక రెండు మనం ఇటీవల ఆఫ్రికా ప్లస్ ఇండియా వెరీ ఫస్ట్ టైం చేసుకున్నాము, ప్లస్ EU ప్లస్ ఇండియా అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఎక్సర్సైజ్ జరిగినాయి కాబట్టి జస్ట్ అవి ఎక్కడ అని చెప్పేసి ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆఫ్రికాతో చూస్తే పూణే అని చెప్పేసి ఉన్నది, EUతో చూస్తే ఇట్ట గినియా తీరంలో అని చెప్పేసి ఉన్నది. సో ఇవి మనకు బయోలాటరల్ ఎక్సర్సైజ్ అండి. సో మనకి దాదాపుగా అన్ని కోడ్సే వచ్చినాయి, కొన్నిసార్లు కోడ్ రాలేదు. సో అప్పుడు మనకు కొన్నిసార్లు ఇప్పుడు కోప్ ఇండియా అని చెప్పేస్తుంది, దానికి ఏం కోడ్ ఉన్నది ఏం లేదు కాబట్టి సో ఇండియా ప్లస్ అమెరికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఇంకా చాలా వాటికి మనం కోడ్స్ దాదాపుగా తీసుకొచ్చినాము. టైగర్ ట్రయంఫ్ ఉంది, సో ట్రంప్ అని చెప్పేసి, తిక్క అని చెప్పేసి, తర్కం అని చెప్పేసి డిస్కస్ చేసినాము. తర్కష్ అని చెప్పేసి బిట్వీన్ ది ఇండియా ప్లస్ అమెరికా మధ్య. యుద్ధ అభ్యాస్ ఇండియా ప్లస్ అమెరికా మధ్య. అజయ వారియర్ గుర్తు తెచ్చుకోవాలి. అజయ అంటే అజయులు, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ బాణం వేస్తారు, వాళ్ళు ధనుష్ అని చెప్పేసి పిలుస్తాం. కొక్కేముంటుంది బాణానికి, కొంకన్ అని చెప్పేసి పిలుస్తాం. మలేషియా, సో మనకి మాల వేస్తాము హరునికి, సో దేవుడు ఇన్ఫ్యాక్ట్ మలేషియా ప్లస్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సంప్రీతి బొంగో సాగర్, మనకి బంగ్లాదేశ్ అంటే ప్రీతి లేదు బొంగు లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి మనకి ఒకటి మిస్ అయినట్టున్నది, ఇండోనేషియా అనేది ఇన్ఫ్యాక్ట్ సముద్ర శక్తి అని చెప్పేసి ఉంటుంది. గరుడ శక్తి ఉంటుంది, ఇంకోటి సముద్ర శక్తి అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి ఎలా గుర్తుంటుంది అంటే మొత్తం ఇది ఇది దీవుల సదుపాయం కదా, సముదాయం కదా. సో దీవులు ఉండే సముద్రం మధ్య కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ బయోలాటరల్ అండి. సో నెక్స్ట్ మనకు ప్రశ్న వచ్చేది ఇంకా ఎక్కువ అవకాశము మల్టీలాటరల్ అని చెప్పేసి బహుళ దేశాలు పాల్గొంటాయి. ఇక్కడ మనకు ప్రశ్న కూడా రావచ్చు అండి ఎక్కువసార్లు. అందులో వెరీ ఫేమస్ ఫస్ట్ది మలబారు. ఇక్కడ మన ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మల్టీలాటరల్ కాబట్టి. ఇండియాలో అన్నప్పుడు మనకి ఇండియా ప్లేస్ అంతగానం అవసరం లేదు. సో మలబారు కాబట్టి మనకి ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. మరి బహుళ దేశాలు కాబట్టి ఏ దేశం హోస్ట్ చేస్తుంది, దేశం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. బయోలాటరల్ అంటే ఇండియా ప్లస్ అదర్ కంట్రీ. ప్లేస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి, ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పేరుతో పాటు ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది క్వాడ్ దేశాలు, మనకు తెలుసు ఆల్రెడీ, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, ఇన్ఫ్యాక్ట్ ఇవి క్వాడ్ దేశాలు అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి అమెరికా వస్తుంది, USA అని చెప్పేసి వస్తుంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ సిడ్నీ తీరంలో జరిగింది. వెరీ ఫస్ట్ టైం ఆస్ట్రేలియా హోస్ట్ చేసిందండి. సో మన 1992లో ఫస్ట్ USA ప్లస్ ఇండియా మధ్య జరిగితే జపాన్ 2014-15 ఆ ప్రాంతంలో జాయిన్ అవుతుంది. ఆస్ట్రేలియా 2020లో జాయిన్ అయింది. 2023లో ఇది వెరీ ఫస్ట్ టైం హోస్ట్ చేసింది. మలబారు అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది మనకు మిలన్ 2024 అండి. సో ఈసారి విశాఖనే హోస్ట్ చేస్తుందట. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం 22లో జరిగింది విశాఖ లోపలనే. అయితే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈసారి 50+ కంట్రీస్ పాల్గొంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అన్ని దేశాలు పాల్గొంటాయి ఇట్ట. సో ఇండియాతో పాటు ప్రపంచంలోనే అత్యధిక నెవీ దేశాలు పాల్గొన్న ఎక్సర్సైజ్గా మిలాన్ రికార్డ్ సృష్టించబోతుంది. మూడవది తరంగ శక్తి అని చెప్పేసి, ఇది ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేయబోతుంది 24 లోపలనే. ఇక్కడ కూడా మనకి ఎక్కువ కంట్రీస్ పాల్గొంటున్నాయండి, ఎక్కువ కంట్రీస్ పాల్గొంటున్నాయి. అందుకోసం అని చెప్పేసి మనకి ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ చూస్తే 4th తర్వాత మనకి ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఏముంది, ఫ్రాన్స్, ఓరియన్ అని చెప్పేసి ఉన్నది. సో ఓరియన్ అనేది ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది, అది ఫ్రాన్స్ దేశము. ఇక్కడ వెరీ ఫస్ట్ టైం మనకి రఫేల్ యుద్ధ విమానం అనేది పాల్గొన్నది. సో ప్రపంచంలో జరిగే ఎక్సర్సైజ్ లోపల మన రఫేల్ పాల్గొనడం వెరీ ఫస్ట్ టైం. అది ఇక్కడ అంటే మనకి ఓరియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిసెట్ ఫ్లాగ్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఏంటంటే తెలుసు ఆల్రెడీ డిసెట్ వచ్చిందండి, ఏంటి ఎడారి కాబట్టి UAE హోస్ట్ చేసింది. ఇది కూడా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజే. ఇందులో వెరీ ఫస్ట్ టైం లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన తేజస్ పాల్గొన్నది. అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ సో తేజస్ పాల్గొన్న మొట్టమొదటి విదేశీ స్థాయిలో ఎక్సర్సైజ్ ఏంటి అంటే డిసెట్ ఫ్లాగ్ అని చెప్పేసి పిలుస్తాం. అదే రఫేల్ పాల్గొన్నది ఏంటి మనకి ఓరియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఈ ఫ్రాన్స్ నెవీ జరిపే మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ ఇంకోటి సో లా పెరౌసీ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా ఫ్రాన్స్ నెవీ హోస్ట్ చేస్తుంది. ఇండియా కూడా మనకి ఇక్కడ
పార్టిసిపేట్ అయింది. సో లా పెరౌసీ అండ్ ఓరియన్ మన రెండు కూడా ఫ్రాన్సే ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. రఫేల్ వెరీ ఫస్ట్ టైం హాజరైంది కాబట్టి మన రఫేల్ని డసాల్ట్ ఏవియేషన్ అనే ఫ్రాన్స్ కంపెనీ మనకు అమ్మింది, మన డిఫెన్స్ లోపల డిస్కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వస్తే ఇంకేమున్నాయంటే మనకు సో బ్రైట్ స్టార్ అని చెప్పేసి ఉన్నది, BRIGHT. సో బ్రైట్ స్టార్ అని చెప్పేసి ఇది ఈజిప్ట్ వెరీ ఫస్ట్ టైం హోస్ట్ చేసింది. సో ఇందులో ట్రై సర్వీసెస్ అన్నీ పాల్గొన్నాయి. ఇందులో ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొన్నది. అయితే ఇది మిడిల్ ఈస్ట్ లోపల అతిపెద్ద విన్యాసము, అది గుర్తుపెట్టుకోవాలి. సో బ్రైట్ స్టార్ కండక్టెడ్ బై ఈజిప్ట్, మిడిల్ ఈస్ట్ లోపల వెరీ ఫస్ట్ టైం. ఈజిప్ట్ ప్లస్ ఇండియా మధ్య మనకు సైక్లోన్ 1 అని చెప్పేసి జరిగింది. అది 2 కంట్రీస్, ఇండియా ప్లస్ ఈజిప్ట్, ఇదేమో బహుళ కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కోబ్రా వారియర్ అని చెప్పేసి ఉంది. సో కోబ్రా వారియర్, ఇన్ఫ్యాక్ట్ ఇది వారియర్ యూకే యొక్క ఎయిర్ ఫోర్స్ అనేది కండక్ట్ చేసింది. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా నుంచి హాజరైనవి. బట్ మనం ఇక్కడ ఇవి డిస్కస్ చేసినాం కానీ మిగతా డిస్కస్ చేయట్లేదు అంటే అవి ఎంతగానో అవసరం లేవని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో కోబ్రా వారియర్ బిట్వీన్ ది ఇండియా అండ్ యూకే హోస్ట్ చేసింది, మల్టీలాటరల్ కంట్రీస్ అయితే హాజరైనవి. తర్వాత పిచ్ బ్లాక్ అని చెప్పేసి ఉన్నది, ఇది ఆస్ట్రేలియా హోస్ట్ చేసిందండి, ఆస్ట్రేలియా హోస్ట్ చేసింది పిచ్ బ్లాక్ వచ్చేసి. నెక్స్ట్ చివరన డిఫెండర్ కనుక ఉంటే అది నాటో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చివరన ఏముంటే డిఫెండర్ కనుక ఉంటే, సో నాటో మనకి ఆర్టికల్ నెంబర్ 5 చెప్తుంది కాబట్టి 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1 అని చెప్పేసి, సో అందరికీ రక్షణ ఉంటుంది అని చెప్పేసి కాబట్టి మనం ఈజీగా డిఫెండర్ అనే పదంతో నాటో గుర్తుపెట్టుకోవచ్చు. చూస్తే ఇక్కడ ఎయిర్ డిఫెండర్ అని చెప్పేసి నాటో దేశాల మధ్య వైమానిక ఎక్సర్సైజ్ జర్మనీ హోస్ట్ చేసింది. స్టీడ్ ఫాస్ట్ డిఫెండర్ అంటే నాటో ప్లస్ నేవీ మధ్య. స్టడీ ఫాస్ట్ నూన్ అంటే నాటో దేశాల మధ్య న్యూక్లియర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద ఇక్కడ ఏముంది మనకు కామన్గా డిఫెండర్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఇటీవల సీ డ్రాగన్ అని చెప్పేసి యుఎస్ నేవీ హోస్ట్ చేసింది, ఇండియా కూడా మనకి హాజరు కావడం జరిగింది. కాన్క్వెస్ట్ అని చెప్పేసి మంగోలియా ఆర్మీ హోస్ట్ చేసింది, ఇండియా కూడా హాజరు కావడం జరిగింది. ఇవన్నీ మనకు మల్టీలాటరల్ కంట్రీస్. ఒకటి వెరీ ఫేమస్ సైలెంట్ షార్క్ అని చెప్పేసి ఉన్నది, ఇది జపాన్ను యుఎస్ఏను దక్షిణ కొరియా, సో ఇవి 3 అనేవి పాల్గొన్నాయి కాబట్టి సో సైలెంట్ షార్క్ వెరీ ఫేమస్. ఉత్తర కొరియా దీన్ని అపోజ్ చేసింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇవి కాకుండా ఒక 2 దేశాల మధ్య జరిగినాయి విదేశీ కంట్రీస్, అవి ఫాల్కన్ షీల్డ్ అని చెప్పేసి చైనా ప్లస్ యుఏఈ మధ్య జరిగింది. సో చైనా హోస్ట్ చేయడం జరిగింది. బాలి కాటన్ యుఎస్ఏ ప్లస్ ఫిలిప్పీన్స్ మధ్య జరిగింది కాబట్టి మనకి వార్తల్లో చైనా అభ్యంతరం చెప్పింది. ఇవి మనకి డిస్ప్యూట్ కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. సో బాలి కాటన్ యుఎస్ఏ ప్లస్ ఫిలిప్పీన్స్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వస్తే మనకి డొమెస్టిక్ అని చెప్పేసి ఉన్నది, అంటే ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, లేదా ఎయిర్ ఫోర్స్ అనేది కండక్ట్ చేస్తాయి. సో అవి మొత్తం మీద మనకు 9 ఉన్నాయి. బట్ ఇవి మన ఎగ్జామ్లో రాకపోవచ్చు. ఒకసారి చూస్తే నాట్పోల్ రెక్స్ అని చెప్పేసి నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ అని చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్రంలో ఉన్న పొల్యూషన్ తీయాలని చెప్పేసి అవేర్నెస్ కోసం అని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సజాగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కండక్ట్ చేసింది. టేబుల్ టాప్ ఆర్మీ కండక్ట్ చేసింది. ప్రస్థాన్ నేవీ కండక్ట్ చేసింది. అస్త్రశక్తి ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది. త్రిశక్తి ప్రహార్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ పాల్గొన్నాయి, జైసల్మేర్ లోపల జరిగింది. చక్రవాత్ నేవీ హోస్ట్ చేసింది. సాగర్ కవచ్ నేవీ హోస్ట్ చేసింది. త్రిశూల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ట్రైనింగ్ ఇది. ఎక్సర్సైజ్ కవచ్ ఇది ట్రై సర్వీసెస్ పాల్గొనే ఎక్సర్సైజ్. అగ్నిదామన్ ఆర్మీ హోస్ట్ చేసింది పూణే లోపల, అగ్ని ప్రమాదాల గురించి అవేర్నెస్ కోసం అని చెప్పేసి. సుదర్శన్ శక్తి ఆర్మీ కండక్ట్ చేసింది. వాయు ప్రహార్ ఆర్మీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది. డొమెస్టిక్ దాదాపుగా రావు. సో ఎక్కువ మనము మల్టీలాటరల్ను ప్లస్ బైలాటరల్ గుర్తుపెట్టుకోవాలి. బైలాటరల్ అయినట్లయితే సో విన్యాసం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఏ కంట్రీస్తో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మల్టీలాటరల్ అయితే గిట్ట విన్యాసం అనేది ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది, ప్రపంచం కాబట్టి ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది, ఇండియాలో కాబట్టి విన్యాసం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన కంప్లీట్గా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కంప్లీట్గా చెప్పిన హైలైట్స్ చెప్పలేదు. ఇవన్నీ కంప్లీట్ ఇవే జరిగినాయి మనకి 23 లోపల. మన మ్యాగజైన్లో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి కాబట్టి పెద్దగా మనకి అర్థం కాదంటే ఇక్కడ ఏమీ ఉండదు. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేయాలి సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ అయిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ అయిపోయింది. సో మన నెక్స్ట్ ఏం వస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి మొత్తం మనకి 4 చాప్టర్స్ ఉంటాయి అందులో. సో వ్యాధులు ఉంటుంది,
వార్తల్లో ఉన్న వ్యాధులు అని చెప్పేసి, వ్యాక్సిన్స్ వార్తల్లో ఉన్న వ్యాక్సిన్స్ అని చెప్పేసి ఉంటుంది, ఐఐటీలు వార్తల్లో ఉన్న ఐఐటి అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఫోర్త్ చూస్తే సోషల్ మీడియా అంటే చాట్ జీపీటీ కావచ్చు, లేదా ఓపెన్ ఏఐ కావచ్చు, గూగుల్ సంస్థ కావచ్చు, సో ఇండియా యొక్క టెక్నాలజీ 5G కావచ్చు, ఇవన్నీ మనము డిస్కస్ చేస్తాము. వివోఎల్టీ అంటే ఏంటిది, సో 5Gలో ఉన్న వాయిస్ టెక్నాలజీ ఏంటని చెప్పేసి, కంప్యూటర్ యొక్క ర్యాన్సమ్ వేర్లు మనకి వార్తల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెగాసస్ మనకి ఇజ్రాయెల్ అనేది వార్తల్లో ఉంది. సో అటువంటి అన్నీ మనకు మొత్తం నెంబర్ 4 చాప్టర్స్ వస్తాయి. ఒకటే క్లాసులో దాదాపుగా డిస్కస్ చేద్దాము. సో రేపు సాయంత్రము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి, ఈ మనకు రివిజన్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఇది ఇట్లా నేను ఫాలో అయ్యే మెథడ్ సరిపోతుందా, లేకుంటే ఇంకా మెరుగు అయ్యేందుకు ఏమైనా అవకాశం ఉందా, మీరు కామెంట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, చెప్పుకుంటూ వెళ్తున్నాం కానీ మనం ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదు. సో నేను ఫాలో అయ్యేది చాప్టర్ వారీగా లేదా సారూప్య అంశాలన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు వాటిని ఒకే చాప్టర్లో పొందుపరుస్తున్నాం. ఎకనామీ కావచ్చు, పాలిటీ, స్పేస్ అయింది, డిఫెన్స్ అయినట్టుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఈ 5 చాప్టర్స్లో మనకు ఇంకా ఏమన్నా దీన్ని మెరుగు చేయవచ్చా, అది ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను దాన్ని మెరుగు చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.